భారతమాత ముద్దు బిడ్డలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ తన రుధిరంతో 240 మంది సమరయోధుల చిత్రాలను గీచి రుధిర నివాళి అర్పించారు. అలాగే నంద్యాల పట్టణానికి చెందిన బ్యాంకు ఉద్యోగి మాణిక్యపురావు మహాత్మా గాంధీ చిత్రాలను గీచి తన దేశభక్తిని చాటుకున్నారు. కోటేష్ మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగఫలమే నేటి స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు. దేశం కోసం పోరాడి అమరులైన వారికి తన వంతుగా నివాళి అర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాంజలిలో భారతమాత చూస్తున్నట్లుగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, వీర సవర్కర్, అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీ, నెహ్రూ, బాల గంగాధర తిలక్, మంగల్ పాండే, రవీంద్రనాథ్ ఠాగూర్, ఝాన్సీ లక్ష్మీబాయి తదితరుల చిత్రాలను గీచారు. ఈ చిత్రాలను స్వాతంత్ర సమరయోధులకు అంకితం చేస్తున్నారని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నా రక్తంతో A3 డ్రాయింగ్ షీటుపై 240 మంది సమర యోధుల పోర్ట్రేట్ చిత్రాలు 5 గంటల సమయంలోనే వేసి ఆ మహనీయులకు చిత్ర నివాళులు అర్పించాను. ఎందరో వీరుల త్యాగఫలమే నేటి స్వాతంత్ర ఫలం. దేశం కోసం బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడి అమరులైన వీరులు, వీరమాతలు ఎందరో ఉన్నారు. లాఠీ దెబ్బలు భరించారు, ఎన్నో అవమానాలు సహించారు, కఠిన కారాగార శిక్షలు అనుభవించారు. ఇదే కదా దేశభక్తి అంటే. నేను వేసిన ఈ చిత్రంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను, యోధులను, పోరాట యోధులను భరతమాత చూస్తున్నట్లుగా వేశాను. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోసు ఇలా ఎందరెందరో, ఒకరా ఇద్దరా, వందల వేల మంది ఉన్నారు. అలాగే జలియన్ వాలాబాగ్ సంఘటనలో నిరాయుధులైన స్త్రీలను, పురుషులను, పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అది చాలా ఘోరం. అది విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 1000 మంది పైగా మరణించారు, 2000 మంది పైగా గాయపడ్డారు. ఇది చాలా ఘోరమైన సంఘటన. ఈ దుర్ఘటన గురించి కూడా చిత్రంలో చూపించాను. అలాగే సమరయోధులైన వీర సవర్కర్, అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీ, నెహ్రూ, బాల గంగాధర తిలక్, జ్యోతిరావు పూలే, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవి, మంగల్ పాండే, తాంతియా తోపే, రాజా రామ్మోహన్ రాయ్ ఇలా అందరి చిత్రాలు గీశాను. ఒకరా ఇద్దరా 240 మంది చిత్రాలు ఈ పోర్ట్రేట్ సమరయోధుల గురించి వేశాను. ఇది నేను చాలా ఇష్టంగా వేశాను. ఈ చిత్రం ఆ మహనీయులకి అంకితం. జై భారత్ మాతకి జై, అమరవీరులకు జోహార్లు.